ఎక్కడ నిర్జీవమైన మూఢాచారపు ఎడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనస్సు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. అందరికీ జై భీమ్. దిస్ ఈజ్ సంజీవ్ ఫ్రమ్ కుకునూర్. ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ దేవుడికి నివేదించారు. ఆధునిక భారతదేశంలో మూఢాచారాలకి, వివక్షకి, సంకుచిత స్వభావానికి ఆ రచన ఆధారం చేసుకోవచ్చు. ఠాగూర్ ఆశించినటువంటి స్వేచ్ఛా సౌధంలోకి సమాజాన్ని నడిపించడానికి, అన్ని వివక్షతల నుండి విడిపించడానికి అవతరించినటువంటి మహాపురుషుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని అనటంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. దేశంలో విభిన్న వర్గాలు, విభిన్న కులాలు, మతాలు, జాతులుగా ఉన్నటువంటి భారతీయ సమాజాన్ని రాజ్యాంగ పీఠిక ద్వారా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అనే మాట ద్వారా అందరినీ ఒకే జాతిగా అవతరింపజేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నాటి సమాజంలోని ఛాందసవాదులకు ఎదురు నిలిచి పోరాడి అభినవ మనువుగా అవతరించారు. అదేవిధంగా స్త్రీ హక్కుల కోసం పోరాడి స్త్రీ విమోచకుడుగా కీర్తి గడించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వైస్రాయి కౌన్సిల్ నందు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రామికుల కోసం అలుపెరగినటువంటి పోరాటం చేశారు. ముఖ్యంగా స్త్రీలకు మెటర్నిటీ బెనిఫిట్స్, అదేవిధంగా పని భారాన్ని నియంత్రించడానికి పని గంటలను తగ్గించారు. భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు విద్య, ఉద్యోగం తదితర రంగాలలో సమానమైనటువంటి అవకాశాలను సృష్టించారు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా హిందూ సమాజంలోని మహిళలకి వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులపై సమూలమైనటువంటి మార్పులు తీసుకురావటం కోసం ప్రయత్నం చేశారు. కానీ నాటి పాలక ప్రతిపక్షాలు ఆ బిల్లును అస్థిపంజరంలాగా దాన్ని ఆమోదించారు. అన్ని వర్గాల యొక్క స్త్రీలకు సమానమైనటువంటి హక్కులు కల్పించడానికి అహర్నిశలు శ్రమించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి మహిళ తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను ఉచితంగా అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని క్రితం వీడియోలో తెలియజేసినాము. మరలా మహిళలందరికీ, అదేవిధంగా పిల్లలకి, ఆసక్తి కలిగిన అందరికీ కూడా మరి ఒకసారి తెలియజేస్తున్నాము. మమ్మల్ని సంప్రదించినట్టయితే మీకు ఉచితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను మీకు అందజేయటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము.